ఉపవాసం అని అంటే ఫుడ్ మానేయటం అని మాత్రమే అనుకుంటున్నారు కదా. ఉప అని అంటే దగ్గర, వెంటనే, క్రింద అలా ఉండటం. ప్రధానమంత్రికి ఎవరు ఉంటారంటే ఉప ప్రధానమంత్రి. ప్రధానమంత్రికి దగ్గరుండే ఆయనని ఉప ప్రధానమంత్రి అంటారు. రాష్ట్రపతి, ఆయనకు దగ్గరుండే ఆయనని ఉపరాష్ట్రపతి. ఉప అంటే దగ్గరగా ఉండే ఆయన చెప్పు చేతల్లో ఉంటారు, ఆయన చెప్పినట్టుగా చేస్తుంటారు. ఉప అంటే దాని అర్థం అది. మరి ఉప అని అంటున్నావు, ఉపవాసం. ఎవరితో నీ వాసం? దేవునితో వాసం. ఉపవాసం అంటాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఉపవాసం అంటాడు, వ్యాపారాలు చేస్తాడు. ఉపవాసం అంటాడు, అక్కడ వెళ్ళిపోయి కఠినంగా వ్యవహరిస్తుంటాడు. ఉపవాసం అంటాడు, అసలు సహోదరుని ప్రేమించాడు. ఉపవాసం అంటాడు, ఆకలితో ఉన్నవాడిని పట్టించుకోడు. ఉపవాసం అంటూనే ఏంటి నీ ఉపవాసం? చేసేది అంత లోకంలో చెత్త చేస్తున్నావు. లోకంలో చేసే మోసాలన్నీ యథావిధిగా చేస్తున్నావు. కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు, మత్సరం, ఈర్ష, కామ, క్రోధ అన్ని క్రియలు యాజ్ యూజువల్గా ఉన్నాయి. పైకి మాత్రం ఉపవాసం అంటున్నావు. ఉపవాసము, దేవునితో ఉపవాసం చేయాలన్నప్పుడు కరెక్ట్గా భోజనం ఆపేశావు కదా, ఆ భోజనాన్ని ఎవరికైనా పంచిపెడితే దేవునితో ఉపవాసం ఉన్నట్టు.